अभी पता चल गया हमारे क्लासेस खत्म होने के बाद हमको तो అరే చెప్దాం అంటే చాలామంది హిందీలో కూడా చూస్తున్నారు. సరే ఏంటి లేదు గాయస్, ఇప్పుడైతే అక్కడ 5:30కి ఫ్లాష్ మాబ్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. ఏముండదు అక్కడ, డ్యాన్స్ చేయడాలు అవి ఇవి ఉంటాయి. తెలుగు వాళ్ళు చేస్తుర్రు ఆల్రెడీ. మన ఆల్రెడీ ఒక దాని మీద వీడియో కూడా చేసినాం. ఇంకా మా క్లాసులు అయిపోయేసరికి ఇంకా 5 అయిపోయింది. ఇంకా దాని తర్వాత మణికంఠ గాడికి బ్యాగులు ఇచ్చేసి ఇంకా మేము ముగ్గురం అయితే ఇంకా అక్కడికి ఆ ఈవెంట్కి వెళ్దామని చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాం. ఇంకా వెళ్ళి చూద్దాం అక్కడ ఎంతమంది ఉన్నారు ఏమో. ఇదిగో వాడే నా రూమ్మేట్ సహాలు. వాడు నాకు చెప్పకుండా దొంగగాడు, వాడు పోతుండు చూడు. అర్థమైంది వాడు రోజు ఎందుకు క్లాస్కి అదే క్లాసులు అయిపోగానే రూమ్కి ఎందుకు లేట్ వస్తున్నా అని. వాడు చూడు ఎంత ప్లాన్ చేసిండో. నాకు అట్లీస్ట్ ఫోన్ కూడా చేయలేదు. ఇక్కడ నా ఫ్రెండ్స్ అయితే వాళ్ళైతే ఫోన్ చేసి నన్ను అయితే సావగొట్టారు రారపోదామని. ఇంకా నేనైతే వచ్చేసిన. వాడు చూడండి అట్లీస్ట్ ఒక రూమ్ పెట్టి ఒక ఫోన్ కానీ ఒక మెసేజ్ కూడా ఏం చేయలేదు వాడు. కలిసి జగన్ ఉరుకుతుండయ్యా, జగన్ నన్ను ఉరుకుతున్నాడు. కౌశిక్ గాని కనిపెట్టిన వాడు ఈవెంట్లో వచ్చి ఎంజాయ్ చేస్తుండంటే నేను చెప్పలే కదా. ఆడే కౌశిక్ గాడే వాడు చెప్తున్నా. ఆడే కౌశిక్ గాడు. కౌశిక్ వీడియో ఉన్నాడు, సిగ్గుపడుతుండు. అబ్బా అప్పుడే అయిపోయిందంటారా ఈవెంట్. మా దోస్తు వాళ్ళు ఈడపోయారు ఎత్తుకాల. సూర్యుడు దొరికినవా సురేంద్ర. అసలు మన తెలుగు వాళ్ళ ఈవెంట్ అంటే ఇంకా మొత్తం ఒక తెలుగు ఫ్యామిలీ, తెలుగు కమ్యూనిటీ మొత్తం తెలుగు వాళ్ళతో ఒక పండుగ చేసుకున్నట్టు అయితే ఉంటుంది ఆ ఈవెంట్లోనే. కానీ లాస్ట్ ఈవెంట్లో మస్తు ఎంజాయ్ చేసినాం, మంచిగా ఎంజాయ్ చేసినాం, అంతా అయిపోయింది. కానీ ఎందుకు ఈవెంట్లో కొంచెం డిసప్పాయింట్ అయినాం. కానీ వాళ్ళ ఒక పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ ఒక యాంకరింగ్ కానీ మస్తు బాగున్నాయి. దానికి కొంచెం ఏదో హ్యాపీ అయినాం ఇంకంతే. ఇంకా దాని తర్వాత ఇంకా అరే అదా చూపిస్తాం. ఇక్కడ ఫుల్ మూన్ అనుకుంటా ఈరోజు, మేబీ ఎంత బాగుందో తెలుసా. ఇంకా ఇక్కడికి వచ్చి అరే ఈ రోబోకి ఏదో పెయింటింగ్ జరుగుతుంది. సరే ఇంకా మేము అవును చెప్పడం మర్చిపోయాను. అక్కడ సహల్ గారిని చూసిన మా రూమ్మేట్ గారిని. పోయి వాడిని అడుగుదాం, వాడు అసలు అదేనా అది వాడేనా కాదా నాకంత క్లారిటీ లేదు. ఫస్ట్ అయితే వాడిని అడగాలి. వాడి మీద నాకు చాలా డౌట్లు ఉన్నాయి. వాడు ఏం చెప్పాడు అసలు రూమ్కి వచ్చినప్పుడు. ఓకే
అన్నట్టు ఉంటాడు వాడు, చాలా డీసెంట్గా సైలెంట్గా ఉంటాడు. ఫస్ట్ అయితే వాడిని పోయి అడుగుదాం, వాడిని రియాక్షన్ చూద్దాం అనుకున్నా. పాపం నాకు ఎందుకు అనిపించలేంత మంచిగా. సర్లే ఇంకా ఈవెంట్ అయిపోయింది, ఇంకా మేము ఇట్లా హాస్టల్ కూడా వచ్చేసినాం. ఇంకా రేపు హాలిడేనే అనమాట. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ గట్లా, ఇంకా ఇవి చేసుకొని ఇంకా వీడియో అప్లోడ్ చేసుకోవాలి. అయ్యా నేను సరే అయితే ఉంటాను, బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.